అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వరంగల్లో కేటీపీపీ సెకండ్ ఫేజ్ పవర్ ప్లాంట్ ను లాంచ్ చేసిన సీఎం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. రేపు కూడా వరంగల్లోనే ఉండనున్న కేసీఆర్ మీటింగ్లు రివ్యూలతో బిజీగా ఉండనున్నారు. కేటీపీపీ 600 మెగావాట్ల రెండో దశ పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్. వరంగల్ జిల్లా గణపురం మండలం దుబ్బపల్లిలో 4335 కోట్ల రూపాయల ఖర్చుతో ప్లాంట్ పనులు పూర్తి చేశారు. ప్లాంట్ పైలాన్ను ఆవిష్కరించిన సీఎం పవర్ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే విద్యుత్ అధికారులతో కాసేపు సమీక్ష చేశారు. ఆ తర్వాత దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అయ్యారు సీఎం. ఉద్యమాలతో పాటు ఉప ఎన్నికల్లో తనకు అండగా ఉన్న ఓరుగల్లు ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు సీఎం. 2018 వరకు రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు గృహావసరాలకు 24 గంటల కరెంటు సరఫరా చేసేలా ముందుకు వెళుతున్నామన్నారు. అన్ని రంగాల్లో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసి తీరుతామన్నారు సీఎం. మన జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో కానీ మీరిచ్చిన ప్రేమ ఈ జన్మలో ఏమిచ్చినా కూడా నేను తీర్చుకోలేను. 3 ఫేజ్ కానీ సింగిల్ ఫేజ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కన్ను రెప్పగొట్టిన చేపు కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాం. 24 అవర్స్ పవర్ సప్లై కూడా మీకు వస్తుందని చెప్పి ఈ భూపాలపల్లి వేదికగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రజలకందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. దేవాదుల ప్రాజెక్టుతో రామప్ప, లక్నవరం చెరువులకు నీటిని లిఫ్ట్ చేసి 2 పంటలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు సీఎం. దీంతో పాటు కాకతీయ కాలువతో 8000 క్యూసెక్కుల నీటిని పంటలకు అందిస్తామన్నారు. ఎల్ఎండి నుంచి ఉన్నటువంటి కాకతీయ కాలువ ఏదైతే ఉందో 8000 క్యూసెక్ల సామర్థ్యంతో రావడానికి రిపేర్స్ కోసం 130 కోట్లు కాలువ కోసం శాంక్షన్ చేసినాం. కాబట్టి ఆ రిపేర్స్ అన్ని ఈ సమ్మర్లో పూర్తయిపోతాయి. లక్నవరం చెరువు కింద 2 పంటలు పండించి చూపిస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 2 వేతనాలు పెంచుతున్నామన్నారు సీఎం. కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లను వెంటనే జూనియర్ లైన్మెన్లుగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఇక నుంచి సామాజిక వర్గంతో తేడా లేకుండా రేషన్ కార్డున్న వారందరికీ కళ్యాణ లక్ష్మి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ ఏదైతే ఉందో అది బీసీ వర్గాలకు కూడా కావాలని కోరినారు. డెఫినెట్గా బీసీ లేదు, ఓసీ లేదు, రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి మార్చి నుంచి కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి మీ అందరు కూడా నేను సంతోషపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగులను కూడా బానిసల్లాగా చూసినారు. వారి శ్రమ దోపిడీ చేసినారు. వారి కాంట్రాక్ట్ ఉద్యోగులను రాచి రంపాన పెట్టినారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క బాధలు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించేటువంటి ఆదేశాలు మన కేబినెట్ ఇవ్వడం జరిగింది. కరెంటు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి CJLM అంటే కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్, CJLMలందరూ కూడా రెగ్యులర్ JLMలు అవుతారు. వారికి రెగ్యులర్ అయిపోతారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్ రేపు కూడా వరంగల్లోనే ఉండనున్నారు.